నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు ఎంతవరకు వచ్చింది? పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారనేటువంటి సమాచారంలో నిజమెంత? అలానే ఢిల్లీలో భారీ ఎత్తున జనసేన పార్టీ జాతీయ స్థాయిలో పదాధికారుల సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ప్రయారిటీస్ పైన కూడా డిస్కషన్స్ జరిగిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు, నమస్కారం. నమస్కారం సార్. ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు, ఏం తెచ్చారు ఆంధ్రప్రదేశ్కి? మాది జాతీయ పార్టీ సార్. సో అందుకనే జాతీయ కన్వెన్షన్స్, జాతీయ స్థాయి కన్వెన్షన్ జరుగుతూ ఉంటాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా యాక్చువల్గా నేను అప్పుడు వెళ్ళటం అవ్వలేదు. నేను కుటుంబ సభ్యులతో వారణాసి వెళ్ళటం జరిగింది. సో ఈ సమయంలో అయితే పెట్టారు. నేనైతే మొన్న వెళ్ళి అటెండ్ అయ్యి రావడం జరిగింది. ఇది స్థూలంగా నేషనల్ కన్వెన్షన్లో జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, ఫర్దర్గా 2047కి వికసిత భారత్ లక్ష్యం ఏదైతే స్వతంత్రం వచ్చినాక 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా, ఆర్థిక పరిపుష్టమైన దేశంగా అభివృద్ధి చెందే విధంగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి వచ్చే 5 ఏళ్ళు ఒక గట్టి ఫౌండేషన్ అయిపోతుంది. అందుకనే ఆ యొక్క ఈసారి ప్రజలు ఇచ్చే మ్యాండేటు గతంకి ఇచ్చిన మ్యాండేట్ కన్నా అత్యధికంగా ఎక్కువ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే 2004 నుంచి 2014 యూపీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏ రకంగా అయితే నీటిలో కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, భూగర్భ అంతరిక్ష కుంభకోణాలు చేశారో దాన్ని అప్పుడు జరిగినటువంటి ఫ్రెజైల్ ఫైలో ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అప్పట్లో ఇప్పుడు పరిపుష్టమైనటువంటి ఆర్థిక దేశాల్లో 5వ స్థానం తీసుకొచ్చాం. గతంలో 12వ స్థానం 2014లో 12వ స్థానంలో దేశం ఆర్థిక జాబితాలో 2014 వచ్చేసరికి 11 తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఒక్క స్థానం మాత్రమే ఇంప్రూవ్ అయింది. అలాంటిది ఈ యొక్క 10 ఏళ్ల మోదీ గారు ప్రజాసేవ కార్యక్రమాల్లో అది 5వ స్థానానికి రావడం జరిగింది. అంటే ఎన్నిసార్లు మనకేంటి కరోనా లాంటి విపత్తు చూసినప్పటికీ భారతదేశాన్ని ఏ రకంగా తీసుకొచ్చాం. అలాగే పేదరికం కూడా గరీబీ హటావో అని నినాదాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ఈరోజు 10 సంవత్సరాలు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక చూడండి. 25 కోట్ల మంది దారిద్ర్య దిగుగరేకున్నటువంటి కటిక పేదల్ని మధ్యతరగతిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏ రకంగా జాతీయ రహదారులు కావచ్చు, 2014 వరకు కేవలం 90,000 కిలోమీటర్లు ఉంటే ఈరోజు దాన్ని 147,000 వరకు తీసుకురావడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో. అలాగే ఎలక్ట్రిఫికేషన్ స్వతంత్రం 2014 వరకు కేవలం 20,000 కిలోమీటర్లు బ్రాడ్ గేజ్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ ఉంటే ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 99% పూర్తయింది. ఎలక్షన్కి వెళ్ళే టైం పూర్తి చేసుకోబోతున్నాం. సో ఈ రకమైనటువంటి 10 సంవత్సరాలు ఏ రకంగా చేసాం, ఈ ప్రభుత్వం మరోసారి ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ రావడానికి గల ఆవశ్యకత ఏంటి, అలాగే మన ఫౌండేషన్ ఏదైతే అనుకున్నామో 2047 కల్లా వికసిత భారత్, దాన్ని ఏ లక్ష్యం చేసుకోవాలి, అలాగే దాని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఈరోజు మోదీ గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేరినటువంటి కుటుంబం దేశంలో ఏదీ లేదని చెప్పక తప్పదు కేశవ్ గారు. ఎందుకంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ జాతీయ స్థాయిలో చూసినప్పుడు స్థూలంగా దేశ అభివృద్ధి నమూనాలో భాగంగా చూస్తాం మనం. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి కానీ, బీజేపీ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి కానీ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా తనదైన ముద్ర వేయాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఏపీ నుంచి అందరూ ఆల్మోస్ట్ మీ లీడర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో పొత్తులపైన, రాజకీయాలపైన, ఎత్తుగడలపైన చర్చలు జరుగుతాయి అనేటువంటిది బాగా ప్రచారం జరిగింది. సో ఏంటి దానిపైన ఏమన్నా క్లారిటీ వచ్చిందా సార్? జాతీయ కన్వెన్షన్ ఇది జాతీయ సమావేశం, ఇది పొత్తుల గురించి కాదు. నేను ఇందాక చెప్పినటువంటి దేశం మొత్తం ఏ రకంగా తీసుకొచ్చాం, మళ్ళీ ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ తీసుకురావడానికి ఆవశ్యకత గురించి ఏ రకంగా ప్రజలకి మార్గదర్శకం చేశారు మాకు ప్రధాని నరేంద్ర మోదీ గారు. వచ్చే 100 రోజుల పాటు, సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 రోజులే ఉండొచ్చు, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రతి ఇంటికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలోనే భాగం కాబట్టి దేశానికి చేసిన సంక్షేమంలో అభివృద్ధి సంక్షేమం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇది వీరిగా అది వీరిగా మనం చూడలేం. ఇప్పుడు కరోనా ఉంది సార్, కరోనా వ్యాక్సినేషన్ 220 కోట్ల డోసులు ఉచితంగా అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది కదా. సో బీజేపీ ఏపీలో పూర్తి స్థాయి ఎలక్షన్స్కి ప్రిపేర్ అయ్యి ఉన్న ఆంధ్రప్రదేశ్ శాఖ అదే వస్తాను. అంటే మీరు చెప్పింది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మన ఆత్రత ఏంటంటే రాష్ట్రంలో ఎలక్షన్ స్ట్రాటజీల విషయంలో అధికార పార్టీ దూసుకుపోతుంది. అంటే ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే తర్వాత ప్రస్తుతం అయితే ప్లానింగ్, అభ్యర్థుల సెలక్షను, మేనిఫెస్టో, సభలు, ఎన్నికల ప్రచార భేరీలు ఇవన్నీ వరుసగా మొదలైపోయినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి ఎన్నికల శంఖారావం మొదలు పెట్టబోతుంది అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలుస్తాయా కలవా ఇదొక చర్చ. కలిస్తే ఎవరికి ఎన్ని సీట్లు అదొక చర్చ. తర్వాత అభ్యర్థులు ఎవరు ఇది ఇంకో చర్చ. తర్వాత మేనిఫెస్టో ఏంటి, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో మీరు జాతీయ స్థాయి సమావేశాలని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆసక్తి ఏంటంటే బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా, వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారా లేదా, దానికి సమాధానం ఉందా? అంటే కేశవ్ గారు, దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుకుని చర్చ రావడానికి నేను తప్పట్ను, కానీ గత 2-3 సంవత్సరాలుగా కూడా పొత్తుల మీదే చర్చ. జనసేన టీడీపీతో కలుస్తుందా లేదా, వ్యతిరేక ఓటు చేయాలని ఏమన్నా ఉన్నారు, కలిసిపోతా లేదా, కలిసేదాకా మీ మిత్రుడే కదా అనేది. వన్ సైడ్ లవ్ స్టోరీ ప్రతిపాదన పెట్టి తమ్ముడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఉండాలి కదా అన్నది ఎవరు? అక్కడి నుంచి మొదలుపెట్టి ఫైనల్గా లాగేంత వరకు అంటే అటు ఒక పక్కన వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, ఏ రకంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేరిపోవటం, దీని మీద చర్చ కన్నా పొత్తుల మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. 2, భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి స్పష్టంగా మీ యొక్క ప్రశ్నకి, మేము జనసేనతో పొత్తులో ఉన్నాం సార్. జనవరి 16, 2020 చాలా స్పష్టంగా విజయవాడ వేదికగా అన్కండిషనల్ పొత్తు స్పష్టంగా చెప్పారు ఇరు పార్టీ నాయకులు. టీడీపీ, వైసీపీలు 2 ఒకే పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు. జెండాలు వేరన్నా ఎజెండా మాత్రం వీరిది ఒకటే, దోచుకో పార్టీలు 2 ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యమే పనిచేస్తామని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పాం. ఈ రోజు వరకు కూడా మా యొక్క విధానం అదే. అయితే జనసేన ఇటీవల సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైలు చంద్రబాబు నాయుడు గారు కలిసి బయటకు వచ్చి టీడీపీతో కూడా మేము వెళ్తామన్నారు. బట్ ఇదే విషయాన్ని బీజేపీ నాయకత్వం నేను మాట్లాడలేదు, నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను, కొనసాగుతాను, ఈ విషయాన్ని నేను కేంద్ర నాయకత్వంతో మాట్లాడతాను అన్న తర్వాత వచ్చినటువంటి ఒక కన్ఫ్యూషన్ వాతావరణం. దీనికి తెర అయితే పడాలి కేశవ్ గారు, నేను దాన్ని డినై చేయను. బట్ అది ఎప్పుడు పడుతుంది అన్నది చర్చ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఆ యొక్క ఆలోచన మేము చేయట్లేదు. మా యొక్క జాతీయ నాయకత్వం మాకు సంవత్సరం క్రితమే ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే పొత్తులు ఎలా ఉన్నా అది పక్కన పెట్టాను. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, హైవేలు, ఇందాక చెప్పిన లిస్ట్ అంతా, ఏదైనా విద్యా సంస్థలు మీరు నమ్మరు 2014 నియోజకవర్గాలపైన ఫోకస్ పెడతారు. 175 నియోజకవర్గాల్లో ఫోకస్ చేయటమే కాదు, 125 పార్లమెంట్లు ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేసాం. మా రాష్ట్ర అధ్యక్షుడు వారు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలోనే భీమవరంలోనో కార్యాలయం వారు ఓపెన్ చేశారు, బచ్చుకుల్లో మిగతా పార్లమెంట్లు ఓపెన్ చేశారు. అలాగే వారి ఆధ్వర్యంలోనే మళ్ళీ ఆశావాహుల జాబితా కూడా తీసుకున్నాం. 3 మెంబర్ కమిటీ చేసాం. నేను కూడా రాజమండ్రి 3 మెంబర్ కమిటీలో ఒక సభ్యుడిని వెళ్ళాము. మొత్తం ఈరోజు 175 + 25 అంటే 200 స్థానాలకు సుమారుగా 3000 పైచీలకు దరఖాస్తులు రావడం జరిగింది. ఇది రాష్ట్ర శాఖ దగ్గర. కేంద్ర శాఖ దగ్గర కూడా మళ్ళీ కొన్ని ఉన్నాయి. కానీ ఈ సమావేశాలకు ఢిల్లీకి వెళ్లే ముందరే ఒక 20 నియోజకవర్గాలను షార్ట్ లిస్ట్ చేసి ఇక్కడ పోటీ చేయాలని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రాష్ట్ర శాఖ ఒక ప్రతిపాదన చేసింది అని కూడా ఒక వార్త వచ్చింది, ప్రచారం జరిగింది. ఇది అభూత కల్పన అండి. ఎందుకంటే నేను పదాధికారి సమావేశంలో జనవరి 3వ తారీఖు 2024 జరిగిన సమావేశం నేను పదాధికారిగా పాల్గొన్నాను. ఎక్కడా పలానా పార్టీతో పొత్తు కావాలని చెప్పి ఎక్కడా మాది లేదు. మేము చేసిన ఒకే ఒక్క తీర్మానం, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి బీజేపీ సర్కార్ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలి. 46,120 సీట్ల లెక్క ఎందుకు వచ్చింది? 20 సీట్ల లెక్క అంటారు, మొన్నేమో 30 సీట్ల లెక్క అన్నారు, అంతకుముందేమో 4+2 1+1 లెక్క అన్నారు. సార్ ఎవరికాలు మీడియా మిత్రులకి రకరకాలు ఉంటాయి, వాళ్ళకి రాసుకుంటారు. మన దాన్ని ఏం కాదంటాం, వాళ్ళ పేపర్ వాళ్ళ ఛానల్ రాసుకుంటారు. సో భారతీయ జనతా పార్టీకి దీంతో సంబంధం లేదు. మేము 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్కి సన్నద్ధంగా 46,163 పోలింగ్ బూత్లో బలోపేతం చేసుకుంటూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాము. అయితే పొత్తులు ఎత్తులు అన్నది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. పొత్తు ఉన్నంత మాత్రాన ఒక రాజకీయ పక్షం ఒక పోలింగ్ బూత్లో పని అయితే ఆపేసుకోదు. ఈరోజు ఒక పోలింగ్ బూత్లో సుమారు పార్లమెంట్ స్థానాలు కూడా ఒక 10 సీట్లు ఇస్తే చాలు, లీడర్స్ ఉన్నారు, లిస్ట్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ, పలానా వాళ్ళు పలానా చోట్ల నుంచి ఇలా పోటీలో దిగుతారని ఒక లిస్ట్ కూడా వచ్చింది. మరి సార్ నేను ఇందాక మీకు చెప్పినట్టు రకరకాల సోషల్ మీడియా యూనివర్సిటీలు నడుస్తున్నాయి, పార్లమెంట్ స్థానాల్లో కూడా పార్లమెంట్ కూడా నడుస్తుంది. ఎక్కడ నా పేరు అయితే రాయట్లేదు, ఎందుకన్నా మరి చాలా మంది మీరన్నా రాయించండి. సో రకరకాల పేర్లు రాసుకుంటున్నారు. సరే వాళ్ళ స్వేచ్ఛది, దానిలో మనం కాదనేది లేదు. బట్ అటువంటిది అయితే ఏమీ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీతో మా ఎటువంటి పొత్తు ఉందని కానీ చర్చలు జరుగుతున్నాను కానీ మా నాయకత్వం చర్చలు ఏం జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారు, వెళ్ళారు, వచ్చారు, ఏదో తర్వాత అక్కడ చర్చలు జరిగినాయి, ఏదో నంబర్ అడిగారు, మీరే ఒక ఆఫర్ ఇవ్వండి అని చెప్పారు. ఇవన్నీ వస్తున్నాయి. అంటే చాలా ఏది కూడా నిప్పు లేకుండా పొగరాదు. మీడియా వాళ్ళు కూడా మరీ అంత గుడ్డిగా అయితే రాశారు కదా.
చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీ ప్రపోజల్ పంపించండి అని ఆయన డైరెక్షన్ ఇచ్చారు, దాని ప్రకారం ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది అని అంటున్నారు. సో ఒకవేళ ఆ 10 ఎంపీ సీట్లు ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ ఏమైనా చేసిందా? 20 ఎమ్మెల్యే సీట్లు 10 ఎంపీ సీట్లు అట్లాంటివి ఏమైనా చేసిన పరిస్థితి ఉందా? ఒకటి సార్, ఒకవేళ పొత్తు గురించి చర్చకి వెళ్ళుంటే ఆ పార్టీ అధ్యక్షులు వారు అచ్చెన్నాయుడు గారి కన్నా తెలవాలి కదా. వారేమన్నారు, జాతీయ అధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతున్నారు, ఎందుకు వెళ్ళారనే విషయం నాకు తెలుసు కానీ ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు అన్నారు. సరే, ఆయన పక్కన పెట్టండి. పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు బుచ్చ చౌదరి గారు ఏమన్నారు, అబ్బాయి పొత్తుల గురించి ఏం లేదు, పొత్తు గురించి చర్చ ఏం లేదు మాకన్నారు. సో వారి పార్టీ నాయకత్వమే అటువంటి స్పష్టత ఇస్తున్నప్పుడు మీడియా కథనాల స్వేచ్ఛ ఉంది. నేను కూడా మీకు గుర్తు చేస్తాను, జూన్ 2023లో కూడా 3వ తారీఖుల్లో ఒకసారి కలిస్తే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు వరకు ఎందుకు కలిసారో ఎవరో తెలియదు. కానీ కొన్ని మీడియా ఛానల్స్ పతాక శీర్షికల్లో తెలంగాణలో పొత్తు కుదిరిపోయింది, సీట్ల పంపకాలు కూడా చేసేసారు. అలా జరిగిందా? పోనీ అలా జరగలేదు తెలంగాణలో, అది జరగలేదు కదా. సో మీడియా కథనాలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, నేను కాదన్న, బట్ వాళ్ళ కథనాల ఆధారంగా వారికి ఎజెండా ఆధారంగా పొలిటికల్ పార్టీలు పనిచేయాలంటే అలా భారతీయ జనతా పార్టీ అయితే పనిచేయదు. వారికి పొత్తుల విషయం మీద చర్చ జరిగారు అని ఇతోధికంగా ఎవరు ఇప్పుడు చెప్పింది లేదు. పొత్తు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు జనసేనతోనే ఉంది. ఆ స్పష్టత మేము పొత్తులో ఉన్న మిత్రులు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ ఉత్తరాంధ్ర మొత్తం కూడా మదింపు చేశారు, ఏ కాన్స్టిట్యున్సీస్ జనసేనకి ఏవి, బీజేపీకి ఏవి కూడా ఒక లిస్ట్ తయారు చేశారు. తర్వాత ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టారు. సో ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా బీజేపీ అధిష్టానంతో డిస్కస్ చేస్తారు, దానికోసమే ఆయన వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో అదైనా పోనీ మీ మిత్రుడే కదా, ఆయన యాత్రలు జరుపుతున్నారు, ఆయన సమాచారం తీసుకుంటున్నారు, సమీక్షలు చేస్తున్నారు. సో అందులో ఏమైనా క్లారిటీ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారిని గత 2 వారాలుగా కొన్ని మీడియాలు 60 నిమిషాలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారు, అందులో తిప్పించారు. ఈ 2 వారాల్లోనే ఇదిగో వెళ్ళిపోతాడు, అదిగో అన్ని మీడియా మీద నెట్టేస్తున్నారు మీరు. నేను మీడియా కాదు, నేను తప్పడితే పోయి చెప్పండి. చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన మరుసటి రోజే ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు, ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, ఇదిగో పలానా మీట్ అవుతుంది. మీట్ అయ్యారు సార్? మీట్ అవ్వలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, అమిత్ షా గారు వెళ్ళిపోతున్నారు అన్నారు, వెళ్ళారు సార్? వెళ్ళలేదు. దీనిలో ఏదన్నా ఒకటి వాస్తవం అయితే పోయిన చెప్పండి, ఏమన్నా రవికిరణ్ గారు మీరు అబద్ధాలు ఆడుతున్నారని. సో మీడియాకి ఏదో సమాచారం వస్తుంది, నేను కాదన్ను, మరి అది ఇప్పుడు వరకు అయితే రాంగ్ అనేది తేలింది. సో పవన్ కళ్యాణ్ గారు 22వ తారీఖు వెళ్తున్నారు లేదా అనేది మిథ్య. అది జనసేన పార్టీ కన్ఫర్మ్ చేసేంత వరకు మనకు తెలియదు. అఫీషియల్గా అయితే ఇంకా అఫీషియల్గా అయితే ఏమీ లేదు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారన్న, మరి పవన్ కళ్యాణ్ గారు అమరావతి వచ్చేసారు, మరి అమరావతి నుంచి వైజాగ్ వెళ్ళారు, వైజాగ్లో కూడా 6 సీట్లు క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు అంటున్నారు. ఇవాళ పేపర్లో కరెక్ట్గా ఫాలో అవ్వలేదు. అంటే 6 సీట్లలో బలం ఉంది, ఇన్ఛార్జ్ని అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి వచ్చారు, రేపు భీమవరంలో ఉంటున్నారు, మరి వెళ్తారు లేదా మనకు తెలియదు సార్. రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సో ఏదైనా సరే స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నేనే దాన్ని కాదన్నా, అది రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఎలక్షన్ ముందు వస్తారా అన్నది తెలవాల్సిన అవసరం. ఒకటి తెలంగాణ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే కేసీఆర్ గారు ముందుగానే క్యాండిడేట్లు అనౌన్స్ చేయడము, తర్వాత దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు. బీజేపీ జనసేన పొత్తు నామినేషన్స్ లాస్ట్ డే వరకు క్లారిటీగా. సో జనసేన బీజేపీ పొత్తు తెలంగాణలో ఫెయిల్ అయినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే 8 సీట్లలో వాళ్ళకి డిపాజిట్లు రాలేదు. అసలు ఆ దక్షిణ తెలంగాణ భాగంలో బీజేపీ కూడా ఎక్కడ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు, ఇది 1-2 నియోజకవర్గాల మీద. సో అదే ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ జాప్యం అనేది, డిలే అనేది ఎన్నికల్లో ప్రభావం చూపించదా? అంటే మీరన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ముందే ప్రకటించి ఇప్పుడు లబ్ధి పొందిందా? వాళ్ళని అధికారంలోకి వచ్చారా? ముందే ఇచ్చేసరికి జాబితా 3-4 నెలలు. కాంగ్రెస్ పాలసీని అనుసరిస్తున్నారా మీరు కూడా? చెప్తున్నాను మీ మాటకి కొనసాగింపుగానే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయితే, లేదు అనౌన్స్ చేయలేదు, మేము అనేక రాష్ట్రాల్లో ఇలా 3-4 నెలల ముందు ఎప్పుడు మేము అనౌన్స్ చేయలేదు, మాకు పార్లమెంటరీ బోర్డు ఉండి ఎలక్షన్ ముందే అనౌన్స్ చేస్తారు, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఎలక్షన్ ముందే అనౌన్స్ చేస్తే కనుక. అంతేగాని రాజకీయాల్లో ఇదే అయితే కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూడండి, బీజేపీకి జనసేన టీడీపీ కలిసింది ఎప్పుడు? నామినేషన్లు జరుగుతున్నప్పుడు కూడా కలిసాం కదా, విడిపోయాం కదా. అందుకే కదా కొన్ని సీట్లు పోయినాయి. నేను అధికారంలోకి వచ్చాం కదా అన్నాను. అటు ఇటు కాకుండా కొన్ని సీట్లు పోయినాయి, పోయి ఉండొచ్చు కదా. అధికారం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 సీట్లు ఉంటే చాలు సార్. ప్రభుత్వం ఏర్పాటు చేసాం లేదా, 100 పైకి వచ్చినా లేదా? 175 అంటున్నారు అక్కడ ఒక పక్క నుంచి. నేనంటుంది మీ ప్రశ్నకి ఎన్నికల ముందే అనౌన్స్ చేస్తారా, 6 నెలల ముందే అనౌన్స్ చేస్తారా అన్నది, మనం ఎప్పుడు అనౌన్స్ చేసావా అన్నది ముఖ్యం కాదు, ఎవరితో జట్టు కట్టావా అన్నది ముఖ్యం కాదు. ప్రజలు దానికి కన్విన్స్ అయ్యారు లేదా, ప్రజలకి స్పష్టమైన ఎజెండా చూపించామా లేదా, ప్రజలు వీరు మా ప్రత్యామ్నాయాన్ని భావిస్తున్నారు లేదా, ప్రజా ఓటర్లు. సో ఆ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి బీజేపీ ఒక అన్టచబుల్ పార్టీ అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు.
రాష్ట్ర విభజనకి ఎలా అయితే కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ల పాటు శిక్షించారో బీజేపీ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రానికి ద్రోహమే చేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో మీతో కలవడం కంటే విడిగా ఉండటమే జనసేన టీడీపీ కూటమికి బెనిఫిట్ అని వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ కోణంలో చూస్తే బీజేపీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ని మెప్పిస్తుంది ఒంటరిగా వెళ్ళినా కానీ? ఒకటి మీ మొదటి పదం అన్టచబుల్ బీజేపీ అన్నదానికి జస్ట్ ఒక గణాంకాలు చూపిస్తాను. నేను స్పెక్యులేషన్ కాదు, వెరిఫై చేసుకోవచ్చు వేసుకుల వరే. ఓకే, 2019లో మాకు 0.86 వచ్చిన మాట వాస్తవం. అది ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ బంధు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరువాడ తరిమాద తీర్మానం చేసిన వ్యక్తి లాస్ట్ మినిట్లో యూటర్న్ వారి ప్రభుత్వ వైఫల్యాల వలన వాళ్ళ జన్మభూమి కమిటీ వైఫల్యాలని మోదీ గారి మీద రుద్దే విధంగా యూటర్న్ తిరిగి బయటకు వచ్చి బీజేపీ వాడుకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు ఇచ్చే మీడియా సహకారంతో రోజు దుమ్మెత్తిపోసి మోడీ గారిని అనా మాటలు అసెంబ్లీలో కూడా మోడీ గారి భార్య తల్లి యొక్క ప్రస్తావన చేసి అవమానించి ఆఖరికి బాలాకోట్ స్ట్రాటజికల్ స్ట్రైక్ జరిగితే దాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్కి మద్దతు పలికి ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు అది జరగలేదట అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశద్రోహి అని చెప్పినటువంటి వ్యక్తి చేసిన దానికి ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పారో ఆ పార్టీ కూడా మనం చూసాం. ఆ రోజు వైసీపీ పార్టీకి వచ్చింది పాజిటివ్ ఓటింగ్ కాదు, టీడీపీ యొక్క వ్యతిరేక ఓటు మొత్తం అంతా గుర్తుపడింది. నెక్స్ట్ మీకు ప్రశ్నకి ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికలను తీసుకోండి, భారతీయ జనతా పార్టీ పోటీ చేయకుండా మధ్యలో అస్త్రచారిత వీసి పారిపోయిందా? మీరు అన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ 40% ఓట్లు 2019లో వచ్చిన పార్టీ పారిపోయిందా లేదా? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేశారా? వైసీపీ పార్టీ తొడగొట్టారు, సజ్జల రామకృష్ణ రండి పోటీ చేయని ఉప ఎన్నికలు మా మీద అలానే వెళ్ళారా? వెళ్ళలేదు. భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. ప్రజలు కూడా స్థానిక ఎన్నికల్లో 78% మాకు ఓట్లు ఇచ్చారు కేసీ గారు. అలాగే ఉప ఎన్నికల్లో 15% ఓట్లు అండి. అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికలు 5% ఓట్లు. సో ప్రజలు అన్టచబుల్గా భావించట్లేదు భారతీయ జనతా పార్టీని. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశిస్తున్నారు. మరో విషయం అభివృద్ధి. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాలకు విభజించక ముందు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతం విభజించాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒకసారి అది ఇది పక్కన పెట్టుకోమని చెప్పి మీ ద్వారా నేను వీక్షకులు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు జాతీయ రహదారుల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈరోజు జాతీయ రహదారులు ఏంటి? ఆ రోజు రైల్వేలు నాకు తెలిసండి చిన్నప్పటి నుంచి దానికి కూడా ఒక వెర్షన్ ఉంది. మీరు ఒరిస్సా నుంచి తమిళనాడు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వేసుకుని వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో గొతులు పెట్టి వదిలేస్తారా ఏంటి అనే ప్రశ్న ఉంది. కాబట్టి ఇట్స్ డెవలప్మెంట్ అనేది ఒక సివిక్ రైట్. కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ ఉద్యమం సమయంలో. సో దీన్ని ముడిపెట్టడం కంటే ఆంధ్రప్రదేశ్లో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం కంటే కూడా ఈరోజు అభివృద్ధి నినాదం ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన హామీల అమలు అనే పాయింట్ని కూడా చాలా సీరియస్గా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. రాజధాని కానీ, పోలవరం కానీ, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ కానీ, రైల్వే జోన్ కానీ ఇవన్నిటినీ కూడా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఆర్థిక లోటు అంశాలకు సంబంధించి అప్పుల ఊబిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటూ. వీటన్నిటికీ కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకరించకపోవడం అనేటువంటి అభిప్రాయం ఉంది. మీరు అన్నారు కదా రెండు పార్టీలు అదే ప్రచారం చేసినాయి. సో దీన్ని ఎలా కౌంటర్ చేస్తారు మీరు? ఇప్పుడు డెవలప్మెంట్ ఇది సివిక్ రైట్ కరెక్టే, కానీ ఇన్ని దశాబ్దాలుగా సివిల్ రైట్ ఏమైపోయిందండి? ఇన్ని దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పరిపాలన సివిక్ రైట్ ఏదండి? ఎందుకని మన 4 సంవత్సరాలుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు రాకముందు వరకు ఎందుకంటే చిన్న చిన్న హైవేల్లో నాకు గుర్తు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే నేను రోడ్ల మీద గంటల తరబడి ఉండిపోయేవాడిని. అది అందరికీ గుర్తయ్యండి. మరి భారతీయ జనతా పార్టీ వచ్చాక సివిల్ రైట్స్ గుర్తుకొచ్చాయా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రైల్వే నేను ఇందాక మీకు చెప్తున్నాను, రైల్వే డబల్ లైనింగ్ ఎలక్ట్రిఫికేషన్ నిడదవోలు వయా గుడివాడ విజయవాడ రైల్వే లైను నాకు తెలిసి నేను ప్రయాణం చేసేవాడిని అక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ గంటల క్రాసింగ్ కోసం ఆగిపోయేవాళ్ళం. మరి ఈరోజు డబులింగ్ అయిపోయింది, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయిందండి. ఎలాగ ఆ అభివృద్ధి ఎలా సాధ్యమైంది? అలాగే విభజన హామీలు అన్నారు. ఇప్పుడు 2014 ముందు జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఒకే ఒక్కటి, ఏంటది? సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఒకటి. ఈరోజు ఎన్ని ఉన్నాయి సార్? ఐఐటి, IIT, IIM, అలాగే NIT, తాడేపల్లిగూడెంలో, కాకినాడలో, నా ఊర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, పెట్రోలియం యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, IISCR, అలాగే విజయవాడ ఆర్కిటెక్చర్ కాలేజ్, ఇలాగ 30 పైగా జాతీయ స్థాయి విద్యా సంస్థలు తాడేపల్లిగూడెంలో, కాకినాడలో కూడా వచ్చాయంటే ఇది ఎవరు చేశారండి? ఇది ప్రజలు కనపట్టలేదా? ఎంతకాలం విషయం చిమ్ముతారండి? ఈరోజు నిమ్మకూరు, ఎన్టీ రామారావు గారు పుట్టినూరులో, దానిలో BEL లేదా అండి? ఆర్మీకి నైట్ గాగల్స్ తయారు చేయట్లేదా? ఎవరినది కాదంటారా? లేకపోతే నాగాయలంకలో DRDO క్షిపణి పరిశోధన కేంద్రం ఎవరు పెట్టారండి? అలాగే కర్నూలులో BEL భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అలాగే మెట్టెక్ పార్క్ విశాఖపట్నం ఎవరు పెట్టారు సార్? అది
ఎవరిచ్చారండి? బల్క్ డ్రగ్ పార్క్ కాకినాడకి ఇచ్చారు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నక్కపల్లికి మార్చారు. ఎవరిచ్చారండి? 1000 కోట్లు ఎవరిస్తున్నారండి? ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ జగన్ గారి సొంత నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పేరు పెట్టుకున్నారో దానికి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకి నిధులన్నీ ఎవరిచ్చారండి? ఎవరు చేస్తారు విశాఖ చిన్న ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ కారిడార్ని? సో నేను అనేది ఏంటంటే, ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్ష పార్టీలో అనుకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు గత దశాబ్ద కాలంగా ఏమీ చేయలేదని శుద్ధ తప్పు. వాళ్ళు చేసామని చూపిస్తున్నటువంటి గ్రామాల్లో సచివాలయ భవనాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు, లేకపోతే విలేజ్ హెల్త్ క్లినిక్, నాడు నేడు స్కూల్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులే. నాడు నేడు సమగ్ర శిక్షా అభియాన్ నిధులు, అయితే ఎన్ఆర్ఈఎస్ నిధులు. కాబట్టి ఎవరినైనా ఛాలెంజ్ చేస్తాను, దమ్ముంటే మీరు వెళ్ళండి. సచివాలయ భవనాల మీద ఎన్ఆర్ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల శిలాఫలకం లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధికి సహకరించి ఎవరండి ఇచ్చారు? విలేజ్ హెల్త్ క్లినిక్, జాతీయ ఆరోగ్య మిషన్ ఎవరిచ్చారండి? అంబులెన్స్లు 108, 104 దమ్ముంటే చూడండి. ఆ వెహికల్ మీద నేషనల్ హెల్త్ మిషన్ అనే లోగోలు ఉంటాయి. ఎన్ని చెప్పకుండా మసిపూసి మాడిగాయ చేసి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలను స్టిక్కర్లు వేసుకొని మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది పిల్లలకు ఫ్రీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 20 సంవత్సరాలుగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ఇప్పటి వరకు ఇస్తుంటే జగనన్న గోరుముద్ద, చంద్రన్న గోరుముద్ద అని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని విష ప్రచారం ఎంతకాలం చేస్తారు? ప్రజలు తెలుసుకున్నారు. సొంత ఎజెండాతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగబోతుందా? తప్పనిసరిగా మేము వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో గ్రామాన వెళ్ళాము. నేను ఇందాక చెప్పినవన్నీ వివరిస్తున్నాము, ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాగే ఇటీవల పల్లెకి పోదాం అనే కార్యక్రమం తీసుకున్నాం. దానిలో కూడా పల్లెలో కూడా కార్యక్రమం చేసాం. రేపు నుంచి ప్రజాపోరుపు కార్యక్రమం ప్రతి అసెంబ్లీలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ప్రతి అసెంబ్లీలో సుమారుగా 50 సభల వరకు నిర్వహించి ప్రజలకు గడపకు వెళ్ళి ప్రతి లబ్ధిదారుడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పొందిన లబ్ధిదారు ఇంటికి ఆయన యొక్క ప్రధాని మోడీ గారు ఇచ్చిన లేఖ అందజేస్తాం. ప్రజలను అడుగుతాం, ఇవన్నీ మీకు చేరిని అనుకుంటేనే ప్రధాన సేవకుడిగా మీకు బాగా సేవ చేశారనుకుంటేనే మరో సంవత్సరం మరో 5 ఏళ్ల పాటు మీరు ఈ ప్రధాని కావాలనుకుంటేనే వెళ్ళండి, కమలానికి ఓటేయని అడుగుతాం. తప్పనిసరిగా ప్రజలు మనం ఆశీర్వదిస్తారు, అలాగే గట్టి మ్యాండేట్ ఇస్తారని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నా. మీరు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తారు భారతీయ జనతా పార్టీ. పొత్తులు అనేది ఇక లేనట్టే అనుకోవచ్చా? ఇవాళ చివరి వరకు ఊరించి ఉసూరు మరిపించే పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంటే ఒక జాతీయ పార్టీగా ఒక 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగత చిత్తచివరు అని భావించే పార్టీగా 2 స్థానాల నుంచి 303 స్థానాల వరకు ప్రజల ఆశీర్వాదం వచ్చిన పార్టీగా ప్రతి పోలింగ్ బూత్లోనూ నా పార్టీ యొక్క సిద్ధాంతాలు, నా పార్టీ నాయకత్వాన్ని, నా పార్టీ ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలకు చెప్పి కన్విన్స్ చేసుకొని ప్రజలకు ఓట్లు అభ్యర్థించే నైతిక హక్కు నాకుంది. నేను ఆ రకంగా ప్రతి బూత్లో నా కార్యకర్త, బీజేపీ కార్యకర్త సిద్ధాంతాల ఆధారంగా భుజం మీద జెండా పట్టుకొని మెడలో కండువా వేసుకుని నిస్వార్థంగా నడుస్తున్నటువంటి కార్యకర్త, దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్త తప్పనిసరిగా మా యొక్క విధానాలు చెప్తాం. ఇది చెప్పినంత మాత్రాన పొత్తులో ఉన్న పార్టీలకు విరుద్ధం అనుకుంటే తప్పది. ఎందుకంటే మేము ఒక పోలింగ్ బూత్లో బలోపేతం అయితే ఆ పొత్తులో భాగంగా ఆ యొక్క అసెంబ్లీ మా యొక్క మిత్రపక్షం ఇస్తే మా బలం వాళ్ళ బలం ప్లస్ అవుతుంది. అంతేగాని మేము పనిచేయటం మానేసి వాళ్ళు పనిచేయటం మానేస్తే జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. సో మేము భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు కోరగడతాం, మా యొక్క మిత్రపక్షం వాళ్ళు కూడా మద్దతు కోరగడతారు. ఇద్దరు మద్దతు కలిసి ఈ కన్ఫ్యూజన్ ప్రజల్ని, ఓటర్లని ఆందోళన పరిచేటువంటి కన్ఫ్యూజన్ కాదంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. చివరి నిమిషంలో అభ్యర్థులు అనగానే అసంతృప్తులు, మళ్ళీ గొడవలు, తిరుగుబాట్లు, రెబల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసమే కదా వీలైనంత తొందరగా ఒక కన్క్లూజన్ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన వస్తుంది. ఆ కన్క్లూజన్ ఎప్పటికి రావచ్చు మీ అంచనా ప్రకారం? ఎలక్షన్ ముందు అయితే వస్తారండి. ఎలక్షన్ అంటే నాది వేరే ఉద్దేశం, వేరే సెటారికల్ చెప్పాలని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే పొత్తుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందులో ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి, మేము జనసేన పొత్తు 4 ఏళ్ళుగా పైచులుగా ఉన్నాం. బట్ ఇప్పుడు ఏదైతే ఆయన ఎన్డీఏలో కాని పక్షంతో వెళ్తానంటున్నారు, దాంతో సమస్య వచ్చింది. లేకపోతే ఈ సమస్య లేదు. అంటే మాజీ ఎన్డీఏనే కదా, 2 సార్లు ఆల్రెడీ కలిశారు కదా, ఇది 3వసారి అయితే ముచ్చటగా ఉంటుంది కదా అనుకుంటే. మాజీలు ఉన్నారు, మాజీలకి రాజీ పడిపోయి చేసేది అక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు ఉన్నారు. సో ఏదైనా సరే మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. మేము స్పష్టత అయితే మీరు చెప్పిన విధంగా స్పష్టత ఇచ్చే వెళ్తాం. పొత్తులో ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటాం సహజమే. 2014 ఎన్నికల్లో కూడా మనం చూసాం. అలాగే తెలంగాణ ఎన్నికలు 2018 ఎన్నికల్లో కూడా చూసాం. అలాగే 2023 తెలంగాణ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో పొత్తులో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాం ఇవన్నీ సర్దుకుపోతాయి. ఆ సమయం వచ్చినప్పుడు ప్రజలు ఫైనల్గా ఏంటంటే
ప్రజలు జనరల్గా నేను గమనించింది కూడా 2019లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కాబట్టి ముందే డిసైడ్ అయిపోరండి. ప్రజల ఎలక్షన్కి వారం రోజుల ముందు అలా డిసైడ్ అవుతుంటారు చాలామంది. అంటే కొంతమంది హార్డ్ కోర్ ఓటర్స్ ఉంటారు, ఓకే, లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే అవుతుంటారు. బట్ ఏ రకమైన ఎజెండా ఒకవేళ పొత్తులో వెళ్తే బీజేపీ జనసేన కనుక కలిసి వెళ్తే ఏ రకమైన ఎజెండా మేము చూపించబోతున్నాం, ఏ రకమైన ప్రత్యామ్నాయ పాలన చూపిస్తాం, ఎందుకు మేము ఓటు అడుగుతున్నాం అని ప్రజలు కన్విన్స్ చేసే బాధ్యత మాది ఉంది. ఏ రకంగా అయితే కన్విన్స్ చేస్తే ప్రజలు ఎక్కువ బాధ్యత ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఆల్రెడీ మీరు కేంద్ర ప్రభుత్వంలో 10 ఏళ్ళుగా మీరే ఉన్నారు కదా, ఇక్కడంటే 2 చోట్ల ప్రభుత్వాలు మారినాయి కాబట్టి 2 సార్లు. అవును, కాబట్టి మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది గ్రౌండ్ లెవెల్లో. అయితే బాధ్యత అయితే మేము సమంగా తీసుకుంటాం, అందరూ కలిసి పనిచేస్తాం. ఇంకోటి అసలు ఈ పొత్తు విషయంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీదే ఆధారపడుతున్నారు, ఆయన ఏదో కూటమికి సమన్వయకర్తలాగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాధ్యతలు ఏమైనా ఇచ్చారా? అలా సమన్వయకర్తలు ఎవరు లేరు. ఒకటి, మేము పొత్తుల మీద మేము ఆధారపడలేదు. ఇందాక మీకు చెప్పింది అదే, సంప్రదింపుల విషయంలో. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి సంప్రదింపులు అన్నది ఆయన వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటి, భారతీయ జనతా పార్టీ కూడా మాతో పాటు కలిసి వస్తే బాగుంటుంది, నేను వెళ్ళి మాట్లాడతాను, లేకపోతే నేను టీడీపీతో ఎందుకు వెళ్ళానో నేను వివరిస్తాను, నేను ఎన్డీఏలో ఉందాం అనుకుంటున్నాను, ఆయన చెప్తున్నారు. సో కన్ఫ్యూజన్ మా దగ్గర లేదు. సో ఆయనకి అలాంటి సమన్వయ బాధ్యతలు ఏవి ఇవ్వాల. అటువంటి అధికారికంగా రేపు పొత్తు క్లియర్ అయిన తర్వాత ఇవ్వచ్చేమో. అటువంటి సమన్వయ బాధ్యతలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పిలిచినప్పుడు పొత్తుల విషయం మాట్లాడదానని అనుకుంటే కనుక ఆయన కూడా పిలుతురు కదా. ఈ రెండో మీటింగ్ ఏదో ఉంటుంది అంటున్నారు కదా, ఢిల్లీ వెళ్ళిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుస్తారు, ఇద్దరు కలిసి కూర్చుంటారు అక్కడ అంటున్నారు. ఇవాళ పేపర్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు రాశారు సెక్షన్ ఆఫ్ మీడియా. జగన్మోహన్ రెడ్డి తడిచిపోయాడు, ఆయన ఆల్రెడీ మధ్యలో వెళ్ళొచ్చారు కదా, అది అయిపోయింది, మళ్ళీ వెళ్తాడు రాశారు పేపర్. ఉందా పోనీ ఈ కూటమి వద్దనుకుంటే ఆ కూటమితో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి బీజేపీ? మేము ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నాం. మరో పార్టీతో పొత్తు ఉందో లేదో స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే వైసీపీ పార్టీతో అయితే ఎప్పుడూ ఉండదు, ఎందుకంటే వారి యొక్క విధానాలు వేరు, మా యొక్క విధానాలు వేరు. సో వైసీపీ పార్టీతో వెళ్ళే ప్రసక్తే లేదు. అయితే జనసేనతో పొత్తులో ఉన్నాం. మేమిద్దరు కలిసి ఎన్నికలకి వెళ్ళాలి, అది 2020లో తీసుకున్న నిర్ణయం. రేపు 2024 ఏ రకంగా ఉండబోతున్నాను దాని మీద స్పష్టత రాష్ట్ర ప్రజలకు మేమైతే ఇచ్చే వెళ్తాం. కేశవ్ గారు, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది రవికిరణ్ గారి అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ద్వారా రాజకీయం నడపడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను చెప్పడం ద్వారా ఓటు అడిగే హక్కు బీజేపీకి ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. అలానే జనసేన బీజేపీ కలిసి వెళ్ళడం అనేది ఖాయమైనటువంటి విషయం, అది 4 ఏళ్ల క్రితం. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో టీడీపీతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో కేంద్ర పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్నారు. అప్పటి వరకు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పూలింగ్ బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని పటిష్టం చేయడమే తమ లక్ష్యం అనేటువంటి మాట రవికిరణ్ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.